ఇది వచ్చేసరికి మేజర్ మైనర్ అని కాకుండా బోత్ ఆఫ్ సైడ్ నుంచి ఉంది. సో అది వచ్చేసరికి ఇప్పుడు ఇష్టపడి 10th క్లాస్ కావచ్చు, ఇప్పుడు చిన్న క్లాసెస్ నుంచి మొదలవుతుంది లవ్ స్టోరీస్ అనేది. అది దేని వల్ల అనేది మనం చెప్పలేము. సరైన పెంపకం కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీటి నుంచే మొదలవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే చిన్న ఏజ్ లోనే అవేర్నెస్ లేకుండా లవ్ అనగానే క్రియేట్ అయిపోయి పెళ్లిళ్ళ దాకా వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుంటే ఓ పెద్ద లైఫ్ ఉంటది అనుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకు ఉండే సిచ్యువేషన్, వాళ్ళ అత్త మామలు కావచ్చు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, పిల్లలు కానీ, వాళ్ళకి చిన్న చదువుకునే ఏజ్ లోనే పెళ్లిళ్ళు అయిపోతే తర్వాత వాళ్ళు పడాల్సిన బాధలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికి మనం చాలా చూస్తున్నాం. రీసెంట్ గానే వైష్ణవి ఉన్నారు, యూట్యూబర్ వైష్ణవి. సో ఆవిడ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంత ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంతమంది బ్రదర్స్ ఉండి కూడా తనని సేవ్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. సో తను కూడా అంత నమ్మకంగా తన సొంత ఇంట్లోనే మర్డర్ అయిందంటే అది చాలా పెద్ద ఇష్యూని. సో లవ్ మ్యారేజెస్ అనేది చేసుకోవచ్చు, చేసుకోవద్దు అనట్లేదు, కానీ ఎప్పుడు చేసుకోవాలి, ఇంట్లో ఒప్పించి చేసుకుంటే బెస్టా, లేచిపోవడము ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటి వల్ల మీ ఫ్యామిలీ పరువులు పోతాయి, ప్లస్ వాళ్ళు పడే ఇబ్బంది తర్వాత మీకు తెలియదు కదా. సో అందుకని చెప్పి మీరు ఫస్ట్ కొంచెం ఆలోచించండి. మీరు లవ్ చేసినా పర్లేదు, ఇంటికి వెళ్ళి ఒప్పించుకోవచ్చు, లేకపోతే మీరు అందరూ సమక్షంలో పెళ్లిళ్ళు చేసుకోవడం అట్లా చేసుకోండి. కానీ చిన్న వయసులో పెళ్లిళ్ళు మాత్రం అసలు వద్దు, అది యాక్సెప్ట్ చెయ్యొద్దు కూడా. మీకు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా మీరు కొన్నాళ్ళ తర్వాత అయినా పెళ్లి చేసుకుందరు, కానీ చిన్న వయసులో మాత్రం మ్యారేజ్ కి మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. అది ఇప్పటికే మనం చాలా మంది అమ్మాయిల ఇష్యూస్ లో ఒక అమ్మాయి శత్రుత్వం అంటారు కదా. సో అలాంటప్పుడు మీరు ఫ్రెండ్స్ మాటలు వినో, లేకపోతే ఫ్యామిలీ వచ్చి చేసేసుకోమన్నారు ఇష్యూస్ వల్లనో, అలా దేనికి తొందర పడకుండా సో ప్రశాంతంగా మీ స్టడీస్ అనేది కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అనేది ఒక ఒపీనియన్ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు మ్యారేజ్ కి సిద్ధం అవ్వండి. అప్పటి వరకు మీరు మ్యారేజెస్ అంటూ చిన్న ఏజ్ లోనే కష్టపడుతూ వెళ్ళి పిల్లలకి భవిష్యత్తు పిల్లల ఏజ్ లో ఉండాల్సిన వాళ్ళు మీకు పిల్లలు భవిష్యత్తు చూపించే వరకు మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటున్నారు. కొంతమంది ప్రేమించి మోసపోయామని కావచ్చు, లేకపోతే ఎక్కడో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం కావచ్చు, ఇలా చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కొంచెం మైండ్ లో పెట్టుకొని లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ అయినా కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సో ఏదైనా కానీ పేరెంట్స్ కూడా కొంచెం ముందు వెనుక ఆలోచించి వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళు మంచోడా చెడ్డోడా అనేది వాళ్ళకి మొత్తం చెప్పి కనుక్కొని మీరు ఫస్ట్ పెళ్లిళ్ళ వరకు వెళ్ళండి. లేకపోతే అది ఒక ఆడపిల్ల భవిష్యత్తు. అబ్బాయికి ఏం పర్లేదేమో, అబ్బాయికి తర్వాత రెండో మ్యారేజ్ చేసుకుంటాడు, కానీ అది ఒక ఆడపిల్ల భవిష్యత్ అని మీ కడుపును పుట్టిన వాళ్ళకి వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ ఉంటే మీరు చూడలేరు కదా. సో అదేదో ముందు వెనక చూసుకొని పెళ్లిళ్ళ వరకు వెళ్ళండి. కరెక్టే, కానీ అబ్బాయిలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అబ్బాయిలే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయిలు స్టార్ట్ చేయడం వల్లే కదా ఫస్ట్ ఈ కొట్టడాలు ఎందుకు, తాగడాలు ఎందుకు. కరెక్ట్ గా మీరు ప్రాపర్ గా ఇంటికి వచ్చి భార్యతో మంచిగా ఉంటే మీతో భార్య మంచిగా ఉండనందా, మీరు చేయడం వల్లే కదా తర్వాత అమ్మాయిలు కూడా స్టార్ట్ చేసింది. మేము కూడా సిద్ధం అవ్వాలి కదా రిటర్న్ ఫైట్ కి. బోత్ ఆర్ ఈక్వల్ అండి, దాంట్లో తప్పు ఎవరిది అని చెప్పలేము. ఒక అబ్బాయి మంచిగా ఉంటే అమ్మాయి మంచిగా ఉండకపోవచ్చు, అమ్మాయి మంచిగా ఉంటే అబ్బాయి మంచిగా ఉండకపోవచ్చు. బోత్ ఆర్ ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్ బాగుంటుంది. కానీ బాగుంటుంది అని చెప్పి చిన్న ఏజ్ లోనే మీరు మ్యారేజెస్ దాకా వెళ్ళిపోకండి. మంచిగా ఫ్యూచర్ ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే మీకు ఒక ఏజ్, ఒక లిమిట్ వచ్చాక, మీ మైండ్ సెట్ మారాక, ఆ అబ్బాయి గురించి అన్ని తెలుసుకున్నాకే మీరు లైఫ్ లోకి అడుగు పెట్టండి. లవ్ అరేంజ్ బెస్ట్. లవ్ చేసి ఇంట్లో ఒప్పించుకోండి, అన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకోండి. నేను ఎగ్నెస్ట్ ఫ్రమ్ మ్యారేజ్ అండ్ లవ్. ప్రెసెంట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసమే కదా చూసుకోవాలి. సో మాకు ఇంకా ఏజ్ రాలేదు కాబట్టి సో మేము ఇప్పుడు స్టూడెంట్స్. జాబ్ కమ్ స్టూడెంట్, ఫినాన్షియల్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. ఏం లేదండి, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా, ఎవరో వచ్చి ప్రేమిస్తున్నామంటే నమ్మేయకుండా, మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక స్టాండింగ్ ఉంది కాబట్టి మీకు మీరు సొంతంగా స్టాండ్ తీసుకోండి. ఒక అమ్మాయి అంటే ఆదిశక్తి ఎప్పుడు. సో ఎప్పుడు మీరు అలానే ఉండాలి. సో